అయితే మూసీ సుందరీకరణ, బ్యూటిఫికేషన్ రకరకాలుగా చెప్తున్నారు, అంటున్నారు. దీని గురించి ఒక క్లారిటీ కానీ ఒక ప్రణాళిక కానీ మామూలు ప్రజల ముందు తీసుకొచ్చిన ప్రభుత్వం ఏదీ లేదు. అంటే ప్రభుత్వ అధికారులు ఎవరు వచ్చి పలాంది ఎఫ్టీలో ఉంది, ఎఫ్టీఎల్లో ఉంది, బఫర్లో ఉంది అన్న మాటే లేదు ఇంతవరకు. కానీ వార్తలు మాత్రం రోజుకొక విధంగా మీరు ఎఫ్టీఎల్లో ఉంది, బఫర్లో ఉంది, ఆర్బిఎక్స్లో ఉంది అని మాత్రం భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ప్రజలందరినీ. గవర్నమెంట్ మారిన తర్వాత ప్రజలకి రక్షణ వస్తుందో లేదంటే గవర్నమెంట్ మార్పుల వల్ల పిల్లల ఎడ్యుకేషన్ బాగుంటుంది, సమాజం బాగుపడుతుంది అనే దానికంటే దీంట్లో మామూలు ప్రజలు ఇబ్బంది పడడమే ఎక్కువ ఉంది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అన్నారు ప్రణాళికలు తీసుకురండి, చర్చలకు రండి, అది ఇది అని ఏదో మాట్లాడుతున్నారు. ఆల్టర్నేట్ ఇస్తాము, ఇల్లు తీసేస్తే డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఇస్తారండి? అమరపేట చుట్టుపక్కల ఇస్తారా? పోలీస్ క్వార్టర్స్ తీసేస్తామన్నారు, పోలీస్ అకాడమీ 200 ఎకరాలు ఉందన్నారు, అది తీసేసి జనాలకు అందులో ఇస్తారా? లేదంటే మలక్పేటలో ఉన్న రేస్ కోర్ట్ తీసిస్తారా? దేంట్లో ఇస్తారు? ఇచ్చినా ఎవరికి వాళ్ళకి ల్యాండ్ ఇచ్చేసి వాళ్ళకి కట్టుకోవడానికి అమౌంట్లు కూడా ఇస్తారా? ఏ లెక్కకి ఇల్లు తీసేస్తామని మాట్లాడుతున్నారు. అన్ని జవహర్ నగర్ లో ఉంది ల్యాండ్ అన్నారు. ఆ జవహర్ నగర్ లో తీసుకెళ్లి మీరుంటారా, మీ మంత్రులు ఉంటారా? ఎవరైనా ఉండే విధంగా ఉందండి జవహర్ నగర్? ఎవరైనా చూసారు ఇక్కడ ఉండే ఇంతమందిలో? ప్రెస్ వాళ్ళు కానీ కమిటీ సభ్యులు ఎవరికైనా తెలుసా అండి జవహర్ నగర్ ఎక్కడుందో? అక్కడ తీసుకొని జనాలు ఉండమంటే ఎక్కడ ఉంటారండి? స్కూల్స్ ఎక్కడ ఉన్నాయి పిల్లలకి? అక్కడ కనీసం డ్రైనేజ్ సిస్టమ్ అన్న బాగుందా? జవహర్ నగర్ లో 1000 ఎకరాలు ఉందని మాట్లాడారు, 2000 ఎకరాలు అన్నారు. ఎవరికి ఇస్తారు అక్కడ? మీరుంటారా? మీ మంత్రులకు ఇల్లు కట్టిస్తారా? ఇచ్చేది ఉంటే అంబర్పేటలో ఇచ్చేది ఉంటే వచ్చి చర్చలు చేసుకోండి, మాట్లాడండి. ఇక్కడ ఇంతమంది పెద్దలు ఉంటారా, పెద్దలతో కలిసి మాట్లాడండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెట్టడము, ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడి జనాల్ని భయపెట్టడం కాదండి చేయాల్సింది. ఇది కాదు పద్ధతి, కాంగ్రెస్ నడిపాల్సిన పద్ధతి ఇది కాదు.